లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, గురుకృప. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విద్యార్థులు అందరూ ఆనందంగా ఇంటికి బయలుదేరారు. అందరి ప్రతిభా పాఠవాలపై సంతృప్తి చెందిన హరి, గిరి అనే సోదరుల విషయంలో మాత్రం గురువు సదానందుడికి నిరాశ ఎదురైంది. కారణం, వారు పుట్టుకతోనే మందబుద్ధులు. అయినా వారి మీద సదానందుడికి ప్రత్యేక అభిమానం ఉండేది. గురుకులం నుంచి వెళుతూ హరి, గిరి గురువు పాదాలకు నమస్కరించారు. వారిని హత్తుకుని, నాయనలారా, సాధ్యమైనంత ఎక్కువ సమయం మౌనంగానే ఉండండి. ఎవరైనా ఏదైనా అడిగితే ఒకరు కొంచెం తెలుసు అని, మరొకరు అంతా తెలుసు అని చెప్పండి అన్నాడు. తర్వాత గురువు ఆశీర్వాదం తీసుకుని వారు ఇంటి దారి పట్టారు. కొంత దూరం నడిచిన తరువాత ఒక పెద్ద చెట్టు కింద సేద తీరడానికి ఆగారు. ఇంతలో కొందరు భటులు వచ్చి, రాజు మందిరంలో నగలు ఎత్తుకెళ్లిన దొంగలు ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి గురించి మీకేమైనా తెలుసా అని అడిగారు. హరి, గిరి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. గురువు మాటలు గుర్తొచ్చి, నాకు కొంచెం తెలుసు అన్నాడు హరి. వెంటనే గిరి, నాకు అంతా తెలుసు అని సమాధానమిచ్చాడు. చెట్టు వెనుకున్న తొర్రలో దాగిన దొంగలు వీరి మాటలు విని సైనికుల చేతిలో ప్రాణాలు పోతాయని భయపడ్డారు. తాము దొంగిలించిన నగలతో వచ్చి వెంటనే లొంగిపోయారు. హరిని, గిరిని మెచ్చుకొని వారిని మహారాజు దగ్గరకు తీసుకెళ్లారు భటులు. మహారాజు వీరిని అభినందించి విలువైన బహుమతులు అందించారు. రాజభవనంలో దొంగతనం జరిగిందంటే ఇక్కడి ఉద్యోగుల సహకారం ఉందేమో అనిపిస్తోంది అంటూ హరిగిరి వైపు చూశాడు మహారాజు. వెంటనే హరి, నాకు కొంచెం తెలుసు అన్నాడు. నాకు అంతా తెలుసు అని గిరి యథాలాపంగా ఒక ఉద్యోగి వైపు చూస్తూ చెప్పాడు. వెంటనే అతను కంగారు పడ్డాడు. తానే దొంగలకు సహాయం చేశాననే విషయం వీరికి తెలిసిపోయి ఉంటుందని భావించి రాజు కాళ్లపై పడి క్షమించమని కోరాడు. మహారాజు నేరం చేసిన వారందరినీ శిక్షించి హరిని, గిరిని తన కొలువులోకి తీసుకున్నాడు.